హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. జొన్నలతో పేలాలను ఎలా తయారు చేయాలి, ఆ పేలాలతో లడ్డూని ఎలా తయారు చేయాలనో ఈరోజు చూపిస్తున్నాను. దీనికోసము ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర నుంచి ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అందులోనికి 1 కప్పు జొన్నలను వేసుకోవాలి. తాలు ఏదైనా ఉంటే పైన తేలుతుంది, దాన్నంతటిని తీసేసుకోవాలి. 1-2 పొంగులు వచ్చేంత వరకు జొన్నలను ఉడికించుకోవాలి. అంటే 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జొన్నలను వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ పైన వేసి 1 అవర్ పాటు ఆరనివ్వాలి. నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరనివ్వచ్చు. 1 అవర్ తర్వాత జొన్నలన్నింటిని తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొన్ని జొన్నలను వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. పెన్నంలో జొన్నలు వేయంగానే అవి చిట్లడం స్టార్ట్ కావు. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత చిట్లడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే అవి పేలాలుగా తయారవుతున్నాయో అప్పుడు దాని మీద ఒక లిడ్ ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మరి ఇంకొకసారి చూపిస్తాను చూడండి. 2 మినిట్స్ వేగిన తర్వాతనే పేలాలుగా తయారవుతాయి. లిడ్ బదులుగా జొన్నల పైన ఏదైనా ఒక క్లాత్ని వేసి కదుపుతూ ఉంటే కూడా సరిపోతుంది. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న జొన్నలన్నింటినీ వేయించుకొని పేలాలుగా తయారు చేసి పెట్టుకోవాలి. వీటిని స్టోర్ చేసి పెట్టుకొని 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ ప్రాసెస్ లేట్ అనుకునే వాళ్లకు మరొక ప్రాసెస్ చూపిస్తాను చూడండి. 1/2 కప్పు జొన్నలను తీసుకున్నాను. వీటిని వేడి నీళ్ళల్లో ఏమీ వేయలేదు, డైరెక్ట్గా జొన్నలనే తీసుకొని వేయించి చూపిస్తాను. ఇవి ఎలా వస్తాయో చూడండి. ప్రాసెస్ అయితే సేమ్, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేయకుండానే చేసుకోవచ్చు, అయితే పేలాలు అంత బాగా రావు. చూడండి, 2 చూపిస్తున్నాను. ఇవేమో వేడి నీళ్ళల్లో వేసి ఆరబెట్టి చేసినవి, ఇవేమో డైరెక్ట్ జొన్నలనే వేసి పేలాలుగా చేసుకునేవి. మరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి పేలాలను వేసుకోవాలి. ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరిని వేసుకోవాలి. యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇందులోనికి 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం జీడిపప్పు వేయించుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలోనికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి అంతటికి పట్టేలా కలుపుకోవాలి. లడ్డూ చేయటానికి ఉండగా రావట్లేదు, అందుకోసము ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. లడ్డూలా ఉండగా వచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేస్తే మనకు 2 లేదా 3 డేస్ వరకే నిల్వ ఉంటాయి. అదే నెయ్యి వేసి లడ్డూలను చేసుకున్నామంటే 10 డేస్ వరకు మనకు నిల్వ ఉంటాయి. మీరు కూడా ఈ లడ్డూలను తయారు చేసుకుంటున్నారా? అయితే తయారు చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఆ లడ్డూ పిక్స్ని ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.